అబ్బా, మీటింగులు పెట్టాలంటే గులాబీ పాటోలే పొండ్రి. వచ్చిన కార్యకర్తలు మాటల కంటే ఎక్కువ బువ్వ కూర గురించే మాట్లాడుకుంటారు. గంత కమ్మటి వంటలు చేసి పెడతారు. పచ్చ పాటోలు కూడా మహానాడు పండుగకు బాగానే వండి పెడతారు వచ్చినోళ్ళ కోసం. మొన్న నాగార్జున సాగర్ మీటింగ్లా షేయి గుర్తోలు కూడా మంచిగానే చేసి పెట్టిండ్రు. కానీ ఎర్రనల్ల పరిస్థితి అట్లుంటుందా? పేద పాటాయే. మీటింగ్ పెట్టకుంటే పబ్లిక్లో నాదన అయిపోతామాయే. గందుకే ఏం చేస్తున్నారో చూడుండ్రి. అబ్బా గల్ల గురిగిలు, అరే ఏమో రాసి కాగితాలు అంటూ పెట్టిండ్రు. కెమెరాను జర దగ్గరికి తిప్పవయ్యా. సిపిఐ 90వ వార్షికోత్సవం అంటే వచ్చే నెలల ఎర్రన్నల మీటింగ్ కోసం చందాలు వసూలు చేస్తున్నారన్నట్టు. చూద్దాం మరి ఎవరెన్ని పైసలు వేస్తారో. పెద్దన్న నారాయణన్న పర్సులకెళ్ళి పైసలు తీసిండు. ఎంత నోటది? 100 రూపాయల నోటా? అరే బోని తక్కువ చేస్తే ఎట్లన్నా? మనిషిలా మునుపు లెక్క ఎరుపు లేదు కాబట్టి పైసలు కూడా ఎక్కువేస్తలేడు. ఈ పైసలకు గురిగి కూడా వచ్చేటట్లేదు కదా. ఓరి గీ మనిషి కూడా 100 నోటే మరత పెట్టిండు. ఇక తెలంగాణ సిపిఐ పెద్దన్న వెంకట్రెడ్డి అన్న పరుసు తీసిండు. ఎన్నేస్తాడో చూద్దాం. ఆగో నారాయణ సార్ని చూడుండ్రి, ఎక్కువ ఎక్కువే అంటున్నాడు. 500 నోటేనా? ఎట్లా సారు, పార్టీకి పెద్ద కొడవలివి గంత తక్కేసినావు. చూసినాం ఇగన్లే. ఇటు దిక్కు రవీందర్ అన్న కూడా పైసలు తీసిండు. రైట్. కడుమోళ్ళు కూడా పర్సులు తీయండ్రన్నలు. అది కానియండ్రి. మల్లేశన్న బాగున్నావే? ఏమో వెనకెనక కోతావు, ముంగటికిరా ఓ పోటువ దిగిపోదువు. కానీ పెద్ద అన్న లేసినా ఒక్క గురిగి కూడా నిండలేదంటే ఇన్ని గురుగులు ఎన్న నిండుతాయో ఏందో అని అనుకుంటున్నారు చిన్నన్నలు.